వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. ఇది ఆర్ఎస్ అకాడమీలో మనము ఈ యొక్క ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కూడా మేము ఈ యొక్క ఎగ్జామ్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం రోజున గ్రాండ్ టెస్ట్ అనేది ఆర్ఎస్ అకాడమీలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దానిని ఆన్లైన్లో కూడా మేము ముందు తీసుకురాబోతున్నాం. కాబట్టి ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనకి క్వాలిటీలోని ముందుగా క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఓకే, భారత రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న భారత ప్రజలమైన మేము అంటే ఏమిటి? వాట్ డస్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీన్ అని ఇవ్వడం జరిగింది. అంటే భారత ప్రజలమైన మనం లేదా మేము అంటే ఏమిటి అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో మనకి దాంట్లో చూస్తే మనకి ఏంటి సార్? ఫస్ట్ ఆప్షన్ భారత రాజ్యాంగం దాని అధికారాన్ని భారత ప్రజల నుండి పొందింది. ఆప్షన్ 2 ఏంటి సార్ అంటే భారత ప్రజలు రాజ్యాంగం నుండి తమ అధికారాన్ని పొందుతారు. అండ్ ఆప్షన్ సి భారత ప్రజల నుండి పార్లమెంటు తన అధికారాన్ని పొందుతుంది. ఆప్షన్ డి భారత రాజ్యాంగం రాజకీయాల నుండి అధికారాన్ని పొందుతుంది భారతదేశ పార్టీలు. అంటే దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఆప్షన్ 1 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అని. ఏంటి సార్ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 1. అంటే భారత రాజ్యాంగంలోని ఏదైతే పీఠిక ప్రియాంబుల్ ఉంటుందో ఈ యొక్క ఆ రాజ్యాంగంలో ఏమని రాయబడి ఉంది సార్ అంటే భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మా అంతకు మేము రాసుకొని సమర్పించుకుంటున్నాము అని ఉండడం జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగం దాని అధికారాన్ని భారత ప్రజల నుండి పొందడం జరుగుతుంది మనకి. ఓకే, పీఠిక ప్రియాంబుల్. ఈ పీఠికను ఇప్పటిదాకా ఒకసారి మాత్రమే ఏం చేశారు సార్ అంటే రాజ్యాంగ సవరణ జరగడం జరిగింది. అయితే ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. భారత రాజ్యాంగం ఓకే దానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో క్రింది వాటిలో ఏ రాష్ట్రం చేర్చబడింది అని ఇచ్చాడు. ఆప్షన్ 1 మిజోరం, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మణిపూర్. అంటే భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చబడినది ఏది సార్ అంటే మనకి మిజోరం అనే రాష్ట్రం చేర్చడం జరిగింది. అంటే 6వ షెడ్యూల్ ఏం చెప్తుంది సార్ అంటే ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఈ ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన రాష్ట్రాలను దీంట్లో చేర్చడం జరిగింది. అంటే ఏ జిల్లాలు ఉన్నాయి సార్ అంటే ఆల్రెడీ మనకి ఏం చెప్తున్నాం సార్ అంటే మిజోరం. ఏం చెప్తున్నాం సార్ అంటే మిజోరం. దాని తర్వాత ఇంకో ఏ రాష్ట్రం సార్ అంటే అసోం. దాని తర్వాత ఏది సార్ అంటే మనకి మేఘాలయ. ఏది సార్ మనకి మేఘాలయ. అండ్ దాని తర్వాత ఏది సార్ అంటే త్రిపుర. ఏది సార్ మనకి త్రిపుర అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ అండ్ న్యాయ అన్ని అధికారాలు 6వ షెడ్యూల్ కింద ఈ గిరిజన ప్రాంతాలను జోడించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే భారత పౌరుడు అతను లేదా ఆమె. భారత పౌరుడు అతను లేదా ఆమె
తన పౌరసత్వాన్ని కోల్పోతాడు, భారత పౌరసత్వాన్ని వదులుకుంటుంది అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటి అని అడిగారు. అంటే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా విల్ లాస్ హిస్ ఆర్ హెర్ సిటిజన్షిప్ ఇఫ్ హీ ఆర్ సి అని ఇచ్చాడు. అయితే ఆప్షన్ వన్ భారత పౌరసత్వాన్ని వదులుకుంటుంది. అండ్ ఆప్షన్ 2 స్వచ్ఛందంగా మరొక దేశ పౌరసత్వాన్ని పొందుతుంది. అంటే వేరే దేశం పౌరసత్వం పొందినప్పుడు తన యొక్క పౌరసత్వం పొందుతుందని కోల్పోతుందని చెప్తుంది. అండ్ మూడవది మరొక దేశ పౌరుడి వివాహం చేసుకున్నప్పుడు. ఆప్షన్ 4 ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు. దీన్ని దిగువ ఇవ్వబడిన కోడ్ ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 and 2 and 3. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1 and 2, ఆప్షన్ డి 1 and 4 అనేది ఉంది. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 3. ఏది సార్ దీని యొక్క రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 3 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ నాన్న. దీని యొక్క రైట్ ఆన్సర్ అనేది ఏది సార్ అంటే భారత పౌరుడు పౌరసత్వాన్ని వదులుకోవచ్చు లేదా వదులుకుంటుంది. అండ్ స్వచ్ఛందంగా మరొక దేశ పౌరసత్వం పొందినప్పుడు భారతదేశ పౌరసత్వం పోతుంది. అంటే మన భారత రాజ్యాంగంలోని రెండవ భాగంలో ఆర్టికల్ 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్లో ఏది సార్ అంటే మనకి 11వ ఆర్టికల్ ఏదైతే 11వ ఆర్టికల్ ఉంటుందో ఈ 11వ ఆర్టికల్లో పౌరసత్వం గురించి ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తి వేరే దేశం పౌరసత్వం పొందినప్పుడు ఆటోమేటిక్ గా భారతదేశ పౌరసత్వం రద్దయిపోతుంది. రెండవది భారత పౌరుడు తన స్వచ్ఛందంగా తన పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇది జరగదు. ఏ దేశమైనా విదేశీ దాడులు జరుగుతున్న సమయంలో, యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఇవి అనుమతించబడవు. అలాగా భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించి 1955లో మొదటి పౌరసత్వ చట్టాన్ని చేయడం జరిగింది. మొదటి పౌరసత్వ చట్టాన్ని చేయడం జరుగుతుంది. ఇటీవల 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా చేశారు. ఈ 2019లో పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరైతే ఈ యొక్క ముస్లిం ఏతరులు ఉంటారో వాళ్ళు బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అండ్ దాని తర్వాత అండ్ నేపాల్ దాని తర్వాత ఏది సార్ అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 దేశాల నుంచి ఎవరైతే భారతదేశానికి వచ్చింటారో వాళ్ళకు భారతదేశ పౌరసత్వాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇటీవల 2019లో ఈ పౌరసత్వ చట్టం ప్రకారం ఇటీవల పౌరసత్వాన్ని అమలు చేయడం జరుగుతుంది. మనకి ఇది ముస్లిం ఏతరులకు కల్పించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఏంటి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అని చూస్తే మనకి ఓకే అన్న ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే రెమిడెన్సీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ డిక్లేర్ విత్ అని ఇచ్చాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఈ భాగం ద్వారా అందించబడిన హక్కులు అమలుకు పరిష్కారాలు దేనికి సంబంధించినది? ఏ కేంద్ర ప్రభుత్వం అండ్ ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఆప్షన్ సి భారత పౌరుని యొక్క ప్రాథమిక హక్కులు, ఆప్షన్ డి రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు. కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ఈ యొక్క ఆర్టికల్ 32 కిందికి రాదు. కేంద్ర ప్రభుత్వం అనేది మనకి 5వ భాగంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, 5వ భాగంలో ఎక్కడ ఉంటుంది సార్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకి 52వ ఆర్టికల్ నుంచి దాదాపుగా 147వ ఆర్టికల్ వరకు ఉండడం జరుగుతుంది. ఎక్కడి నుంచి సార్ అంటే 52వ ఆర్టికల్ నుంచి 147వ ఆర్టికల్ వరకు ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం
దాని తర్వాత 6వ భాగంలో ఉంటుంది. అండ్ ప్రాథమిక హక్కులు లేదా భారత పౌరునికి సంబంధించిన ప్రాథమిక హక్కులు 5వ ఇది ఏ దాంట్లో ఉంటుంది సార్ అంటే మనకి ఓకేనన్ను ఇది ఏ దాంట్లో ఉంటుందంటే 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు ఉంటుంది. అండ్ రాష్ట్ర విధాన నిర్దేశక నియమాలు ఇది ఏం సార్ అంటే మనకి ఓకేనన్న ఆర్థిక సూత్రాలు దానికి సంబంధించిన అంశాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇది కాబట్టి 32వ ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు సంబంధించింది 3వ భాగంలో ఉండడం జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగం అనే దానికి సంబంధించి డెఫినేషన్ ఇచ్చే ఆర్టికల్ 32 ఆర్టికల్. ఓకే, భారత రాజ్యం అంటే ఏమిటి, ఓకే రాజ్యం అంటే ఏమిటి అనే డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల ఆధీనంలో ఉండే ఏ అంశాలైతే ఉన్నాయో వాటినే రాజ్యం అనే పేరుతో పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఓకేనన్న నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే మనకి ఏం సార్ అని చూస్తే ఓకేనన్న క్రింది కోర్టు లేదా ట్రిబ్యునల్ కు ఇది కలిగి ఓకేనన్న ఇది కలిగి లేని దాని అధికారం దాని పరిధి అధిగమించకుండా నిరోధించడానికి పై కోర్టు రిట్టును జారీ చేయడం జరుగుతుంది. అంటే మనకి పై కోర్టు రిట్టును జారీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే మనకి ఈ రిట్టును జారీ చేసే అధికారం 32వ ఆర్టికల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం మనకి ఆప్షన్ ఏ మాండమస, ఆప్షన్ బి ఓకే ఆప్షన్ బి మనకి నిషేధం అంటే ప్రొహిబిషన్, అండ్ ఆప్షన్ సి సెష్యూలరీ లేదా స్టెరియోరరీ అని చెడు సెష్యూలరీ, అండ్ ఆప్షన్ డి కోవారెంటో అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మనము ఇది నన్ను ఏమని పిలుస్తాం సార్ అంటే దీన్ని ఓకే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే నిషేధం అంటే ప్రొహిబిషన్. అయితే 32వ ఆర్టికల్ ప్రకారం మనకి ఏమని రాయబడి ఉంటుంది సార్ 32వ ఆర్టికల్ ప్రకారం అని గమనిస్తే మనకి ఓకే ఈ యొక్క 5 రకాల రిట్లను జారీ చేయడం జరుగుతుంది. దాంట్లో మాండమస్, ప్రొహిబిషన్ అండ్ సెష్యూలరీ, కోవారెంటో. దీనితో పాటు మనకి ఇంకో ఆర్టికల్ ఏది సార్ అంటే హెబియస్ కార్పస్. ఏది సార్ అంటే హెబియస్ కార్పస్ అనేది ఉండడం జరుగుతుంది. హెబియస్ కార్పస్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఈ 32వ ఆర్టికల్ ప్రకారం ఈ హెబియస్ కార్పస్ ని రిలీజ్ చేయడం హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెష్యూలరీ, కోవారెంటో అనే వాటిని ఈ యొక్క కోర్టులు జారీ చేయడం జరుగుతుంది. అది కేంద్ర రాష్ట్ర హైకోర్టులు అయితే 222వ ఆర్టికల్ ప్రకారం 222 ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే మనము ఓకేనన్న నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఏం సార్ నెక్స్ట్ క్వశ్చన్ అని చూస్తే భారత రాజ్యాంగంలోని డాష్ ని యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో భాగంగా పరిగణించదు. అంటే ఏ దాంట్లో భారత రాజ్యాంగం యొక్క యూనియన్ లో పరిగణించదు అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటి సార్ అంటే ఒకటి రాష్ట్ర అడ్వకేట్ జనరల్, అండ్ ఆప్షన్ బి ఉపాధ్యక్షుడు, ఆప్షన్ సి భారత ప్రధానమంత్రి మరియు ఆమె లేదా అతని మంత్రి మండలి, అతను లేదా ఆమె యొక్క మంత్రి మండలి, అండ్ భారత రాష్ట్రపతి. అయితే దీంట్లో భారత యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో రానిది ఏది సార్ అంటే ఓకేనన్న భారత ప్రధానమంత్రి అనేది. ఈ యొక్క రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఉపాధ్యక్షుడు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు భారత రాజ్యాంగంలో భాగంగా ఉండడం జరుగుతుంది మనకి ఇది నన్న. ఈ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేది 167వ ఆర్టికల్ నుంచి 177వ ఆర్టికల్ వరకు 165వ ఆర్టికల్ నుంచి 177వ ఆర్టికల్ వరకు మనకి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఉంటారు. అదే ఉపరాష్ట్రపతి మనకి ఉపరాష్ట్రపతి ఆర్టికల్ అనేది 63వ ఆర్టికల్ నుంచి
ప్రారంభం అవడం జరుగుతుంది మనకి. అదే భారత రాష్ట్రపతి అనేది 52వ ఆర్టికల్ నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో భాగం కానిది పరిగణించారు అంటే భారత ప్రధానమంత్రి మరియు ఆమె లేదా అతని మంత్రి మండలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం, నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వెళ్ళిపోతే క్రింది వారిలో ఓకే అత్యున్నత క్రింది వారిలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? అటార్నీ జనరల్, ఆప్షన్ బి సోలిసిటర్ జనరల్, అండ్ ఆప్షన్ సి అడ్వకేట్ జనరల్, అండ్ ఆప్షన్ డి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఇవ్వడం జరుగుతుంది మనకి. అయితే దీంట్లో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు సార్ అంటే అడ్వకేట్ జనరల్. అంటే ఏది సార్ అంటే ఒక ప్రభుత్వం ద్వారా నియమించబడి ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా ఈ కోర్టులో ప్రభుత్వం తరపున వాదించే వ్యక్తినే ఏమంటాం సార్ అంటే అడ్వకేట్ జనరల్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఒక రాష్ట్రం నుండి నివేదిక అందిన తర్వాత రాష్ట్రపతి 356వ ఆర్టికల్ ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటనను జారీ చేయవచ్చు. రాష్ట్రపతి ఆర్టికల్ 356వ ఆర్టికల్ ప్రకారం ఎమర్జెన్సీ జారీ చేయవచ్చు. ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి అడ్వకేట్ జనరల్, ఆప్షన్ డి శాసనసభ స్పీకర్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే గవర్నర్. ఓకే, మనకి ఎమర్జెన్సీకి సంబంధించిన చూస్తే భారతదేశంలో మొత్తం 3 రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి. దాంట్లో ఈ 3 రకాల ఎమర్జెన్సీలో ఒకటి 352వ ఆర్టికల్. 352వ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారం దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం. దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే ఆప్షన్ 2 356వ ఆర్టికల్. దీన్ని మనము ఏమంటాం సార్ అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాం. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. అయితే మన భాషలో మనము రాష్ట్రపతి పాలన అనే పేరుతో పిలుస్తాం. అదే ఆప్షన్ 3 మూడవది ఏంటి సార్ మనకి అని చూస్తే మూడవది అని చూస్తే మనకి 360వ ఆర్టికల్ ప్రకారం. ఏది సార్ అంటే మనకి 360వ ఆర్టికల్ ప్రకారం ఏముంటుంది సార్ అంటే మనకి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఏంటి సార్ అంటే మనకి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఏంటి సార్ ప్రధానంగా అంటే ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి దేశంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు, వేరే దేశం మన భారతదేశం పైన దాడి చేసినప్పుడు గాని ఇలాంటి అంశాలలో దీన్ని విధించవచ్చు. ఇప్పటిదాకా దీన్ని 3 సార్లు విధించడం జరిగినది. ఒకటి ఎవరి కాలంలో సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ, అండ్ రెండవది ఇందిరాగాంధీ కాలంలో. ఇందిరాగాంధీ కాలంలో ఏకంగా 2 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తే జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఇంకా రాష్ట్ర అత్యవసర పరిస్థితి పాలన చాలా సార్లు దాదాపుగా 125 పైగా ఎక్కువ సార్లు మన భారతదేశంలో స్టేట్ ఎమర్జెన్సీని విధించారు. అయితే అత్యధిక కాలం ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏ రాష్ట్రంలో జరిగింది సార్ అంటే పంజాబ్ అని చెప్పవచ్చు. ఇంకా జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటిదాకా మన భారతదేశంలో విధించలేదు, ఇంకా విధించబోరు కూడా అని కూడా చెప్పవచ్చు. ఓకే, కానీ విధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయా సార్ అంటే ఏమో చెప్పలేదు. ఆర్థికంగా భారతదేశం మొత్తం నష్టపోయిన సమయంలో విధించే ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఓకే నన్ను ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా
దేని ద్వారా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది మనకి? ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని ద్వారా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది అని ఇచ్చాను. ఓకే, ఒకటి కేంద్ర ఆర్థిక మంత్రి అండ్ భారత రాష్ట్రపతి అండ్ భారత ప్రధానమంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరుగుతుంది మనకి. ఏ దాని ద్వారా సార్ అంటే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసేది ఎవరు సార్ అంటే మనకి భారత రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే భారత రాష్ట్రపతి ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను 280వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ప్రెసెంట్ భారతదేశంలో ఎన్నో ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది సార్ అంటే 16వ ఫైనాన్స్ కమిషన్ ని ఇటీవల భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు నియమించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. భారత తొలి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ రమాదేవి, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి మీరా కుమార్ అండ్ ఆప్షన్ డి ప్రతిభాదేవి అని ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన డేటా చూద్దాం మనం. అయితే మహిళా ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు సార్ అంటే రమాదేవి. ఎవరు సార్? విఎస్ రమాదేవి అంటాం. ఈమె తెలుగు మహిళ కూడా. ఈమె ఎవరు సార్ అంటే తెలుగు మహిళ కూడా. అంటే భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పనిచేసిన ఏకైక మహిళ అని చెప్పడం జరుగుతుంది మనకు. అయితే ఈ ఎన్నికల కమిషన్ అనేది చూస్తే మనకి భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324వ ఆర్టికల్ నుండి 329వ ఆర్టికల్ మధ్య ఉండడం జరుగుతుంది. అయితే దీని ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషనర్ మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు సార్ అంటే సుకుమార్. ఎవరు సార్ అంటే సుకుమార్ సేన్ అనే పేరుతో పిలవచ్చు. అయితే ప్రెసెంట్ ఎన్నికల కమిషనర్ ఎవరు సార్ అని చూస్తే మనకి ఎవరినన్నా అంటే మనకి రాజీవ్ కుమార్ గారు ఉండడం జరుగుతుంది. రాజీవ్ కుమార్ గారు ఉండడం జరుగుతుంది మనకి ప్రెసెంట్ ఎన్నికల ప్రధాన కమిషనర్. నిర్మలా సీతారామన్ గారు వితౌట్ ఆప్షన్ ఎవరు సార్ అంటే ప్రెసెంట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే ఈ యొక్క భారతదేశంలో పూర్తి కాలం మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఈమె. అంటే ఈమె కంటే ఫైనాన్స్ కమిషన్ లో పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరు సార్ అంటే మనకి ఇందిరాగాంధీ గారు. మీరా కుమార్ మొదటి స్పీకర్ భారతదేశంలో. అండ్ ప్రతిభా పాటిల్ అయితే భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే క్రింది వాటిలో ఏది చట్టబద్ధమైన సంస్థ కాదు? ఏది చట్టబద్ధమైన సంస్థ కాదు అని ఇవ్వడం జరిగింది. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఆప్షన్ ఏ ఎన్నికల సంఘం. ఆప్షన్ ఏ ఎన్నికల సంఘం. ఆప్షన్ బి ప్రణాళిక సంఘం. ఆప్షన్ డి ఫైనాన్స్ కమిషన్. ఆప్షన్ డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, మనం ఇందాక చెప్పాం ఇది భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఉందని. అండ్ ఫైనాన్స్ కమిషన్ ఇది 14వ భాగంలో ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది కూడా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఫైనాన్స్ కమిషన్ అనేది 280 ఆర్టికల్ ప్రకారం. అదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 14వ భాగంలో ఉండడం జరుగుతుంది. ప్రణాళిక సంఘం అనేది మనకి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని 1950లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఏదాన్ని సార్ అంటే ఫైనాన్స్ కమిషన్. అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ప్రణాళిక సంఘం. ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు, ఇది ఏర్పాటు చేయబడినది. ఇప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చినది మనకి ఏది సార్ అంటే నీతి ఆయోగ్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం ఈ 1950లో ప్రణాళిక సంఘాన్ని రూపొందించి
దీని ద్వారా 1951-52 నుంచి భారతదేశంలో ప్రణాళికను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటిదాకా మన 12 ప్రణాళికలు ప్రవేశపెట్టారు. ఈ 12 ప్రణాళిక మధ్యలోనే ఆగిపోయింది. అందువలన నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ఈ ప్రణాళికల సంఘం యొక్క స్థానంలో తీసుకురావడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేని రాష్ట్రం ఏది? లేని రాష్ట్రం ఏది అంటే విధాన పరిషత్ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ లేని రాష్ట్రం ఏది అని ఇవ్వడం జరిగింది నాన్న. ఒకసారి దానికి సంబంధించిన డేటా అనేది చూద్దాం. ఒకటి మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, కర్ణాటక. అయితే దీంట్లో ఏంటి సార్ అంటే కేరళ. లెజిస్లేటివ్ కౌన్సిల్ లేని రాష్ట్రం ఏది సార్ అంటే మనకి ఏది నాన్న? కేరళ అని చెప్పవచ్చు. మనకి ఇది అంటే భారతదేశంలో విధాన పరిషత్ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా 6. అయితే దాంట్లో ఆల్రెడీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వచ్చాయి. ఏవేవి సార్ ఇంకా అంటే ఉత్తరప్రదేశ్, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అండ్ దాని తర్వాత బీహార్. ఈ యొక్క 6 రాష్ట్రాల్లో మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 100 లెజిస్లేటివ్ సీట్స్ అనేవి ఉన్నాయి, విధాన పరిషత్ సీట్లు. అదే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 58 ఉండడం జరుగుతుంది మనకి ఇది. బీహార్ లో కూడా మనకి అన్నీ ఉన్నాయి నాన్న. అదే కర్ణాటకలో చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 75 ఉండడం జరుగుతుంది. అదే తెలంగాణలో 40 ఉండడం జరుగుతుంది మనకి. అదే మహారాష్ట్రలో చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి అంటే 78 ఉండడం జరుగుతుంది. కానీ విధాన పరిషత్ భారతదేశంలో విధాన పరిషత్ 6 ఉన్నాయి. ఆ 6 మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నాన్న. ఓకే, క్రింది వాటిలో ఏది రద్దు చేయబడదు కానీ రద్దు చేయబడుతుంది? ఓకే నాన్న, క్వశ్చన్ చూడండి నాన్న. క్రింది వాటిలో ఏది రద్దు చేయబడదు కానీ రద్దు చేయబడుతుంది? ఓకేనన్నా. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి డిసోల్వ్డ్ బి అప్సెల్డ్ అని ఇచ్చాడు నన్ను. అంటే ఏది రద్దు చేయబడదు అని ఇచ్చాడు. హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ శాసనసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఇచ్చాడు. ఏది సార్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనకి అంటే విధాన పరిషత్ అనేది రద్దు చేయబడదు నాన్న. ఈ యొక్క రాజ్యసభ గాని అండ్ రాష్ట్రాలలో ఉండే విధాన సభలు గాని శాశ్వత సభలుగా పిలుస్తాం. కేవలం దాంట్లో ఉండే సభ్యులు మాత్రమే పదవి విరమణ చేస్తారు అండ్ వారి ప్లేస్ లో కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. అలాగా ఇదవుతూ ఉంటుంది. ఓకే, శాసనసభ కావచ్చు అండ్ లోక్సభ కావచ్చు, ఇవి రద్దవుతాయి ప్రతి 5 సంవత్సరాలకి. మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ తిరిగి ప్రజల చేత ఎన్నుకోబడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనార్టీ గురించి ప్రస్తావించారు. ఒకటి భాష మతపరమైనవి అండ్ ఆప్షన్ బి మతపరమైన, సాంస్కృతిక పరమైన మరియు భాషపరమైన, ఆప్షన్ సి సాంస్కృతిక మరియు భాషపరమైన, ఆప్షన్ డి మతపరమైన మరియు సాంస్కృతిక పరమైన. ఆర్టికల్ 30 29 30వ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది సార్ అంటే ఈ యొక్క మైనార్టీ అండ్ వారి యొక్క సంస్కృతి, భాష, మతపరమైన వాటి గురించి తెలుపుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మతపరమైన, సాంస్కృతిక పరమైన, భాషపరమైన అంశాలు తెలియచేయడం జరుగుతుంది మనకి. ఓకేనన్న. మైనార్టీ విద్యా సంస్థలు కావచ్చు అండ్ మైనార్టీ యొక్క వాళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవి తెలియచేయడం జరుగుతుంది. ఆప్షన్ 30వ ఆర్టికల్ మనకి. ఓకే, ఆప్షన్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం. ఓకే, భారత అటార్నీ జనరల్ తన రాజీనామా ఎవరికి సమర్పించుకుంటారు? ఆప్షన్ ఏ భారత ప్రధాన న్యాయమూర్తి,
ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి ఉపరాష్ట్రపతి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే రాష్ట్రపతి. ఏదైనా ఉన్నత అధికారి తన యొక్క రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడు సార్ అంటే రాష్ట్రపతి. అదే రాష్ట్రంలో అయితే రాష్ట్ర గవర్నర్ కి తన రాజీనామా పత్రాన్ని అందించాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే మనకి క్రింది వాటిలో ఏ వివాదాలలో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికార పరిధి అసలైనది, ప్రత్యేకమైనది? ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ఏ. ఆప్షన్ బి పార్లమెంట్ సభ్యుని ఎన్నికల వివాదాలు, ఆప్షన్ సి శాసనసభ సభ్యులు ఎన్నిక వివాదాలు, ఆప్షన్ డి భారత ప్రభుత్వం మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల వివాదం. అయితే ఈ సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీం కోర్ట్. ఏది సార్ అంటే సుప్రీం కోర్ట్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ డి. ఏది సార్ దీని యొక్క రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి. ఈ సుప్రీం కోర్ట్ ఏంటి సార్ అంటే భారత ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడం జరుగుతుంది. మనకి ఈ యొక్క సుప్రీం కోర్ట్ 124వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టు మనకి 5వ భాగంలో ఉండడం జరుగుతుంది. అదే 214వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర హైకోర్టులు ఉండడం జరుగుతుంది. అదే మనకి 241వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలలో హైకోర్టుల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కామన్ గా గమనించండి అన్న, మనకి ఇక్కడ 124 ఈ మొదటి 2 అక్షరాలు మాస్తే 2, ఓకేనన్న 214, చివరి 2 అక్షరాలు మాస్తే 241. ఇవల్ల కొంచెం జాగ్రత్తగా టెక్నిక్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే క్రింది వాటిలో గవర్నర్ ప్రమాణం మరియు ధృవీకరణ గురించి చెబుతుంది. ఏ ఆర్టికల్ అని ఇచ్చాడు అన్న. ఆర్టికల్ 156, ఆర్టికల్ 157, ఆర్టికల్ 154, ఆర్టికల్ 159. ఏది సార్ అంటే మనకి 159. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 159వ ఆర్టికల్ దీనిని నిర్ధారించడం జరుగుతుంది. అంటే రాష్ట్రానికి అధిపతి ఎవరు సార్ అంటే గవర్నర్. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్టికల్ అన్ని కూడా రాష్ట్ర గవర్నర్ కు సంబంధించిన ఆర్టికల్. కానీ ప్రమాణ స్వీకారం 159వ ఆర్టికల్ ప్రకారం ధృవీకరించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. క్రింది వాటిలో పార్లమెంట్ లో ప్రశ్న ఉత్తరాల సమయం అడిగే రకమైన ప్రశ్న ఏది కాదు? ఓకేనన్నా. ఓకే, అడిగే ప్రశ్న ఏది అని ఇచ్చాడు, ఏది కాదు అన్నాడు. ఓకే, ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే రకమైన ప్రశ్న ఏది కాదు? ఒకటి సబ్స్టాంటివ్ ప్రశ్న, ఆప్షన్ బి నక్షత్రం గుర్తు ఉన్న ప్రశ్న, ఆప్షన్ సి గీత లేని ప్రశ్న, ఆప్షన్ డి షార్ట్ నోటీస్ ప్రశ్న. దీంట్లో ఏది సార్ అంటే సబ్స్టాంటివ్ ప్రశ్న అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. అంటే ఇవన్నీ కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క చర్చ జరుగుతున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారో దానికి సంబంధించినవి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఓకే, దాంట్లో ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సబ్స్టాంటివ్ ప్రశ్న అనేది కాదు. ఓకే, నెక్స్ట్ వాయిదా లేదా వాయిదా యొక్క అధికార సైన్ డైట్ తో ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం ఇంగ్లీష్ లో చదవన్నాను, తెలుగులో కొంచెం అర్థం కాదు. ది పవర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ అండ్ అడ్జర్న్మెంట్ సైన్ దిస్ లైస్ విత్ ది అని ఇచ్చాడు. అంటే వాయిదా వేసే దేవుడు సైన్ డైట్ తో ఉంటుంది అని. అధ్యక్షుడా, ప్రధానమంత్రియా, సభ ప్రెసిడెంట్ అధికార, సభ పైవేవి కావు. కాబట్టి ఆప్షన్ సి అని దీని యొక్క రైట్ ఆన్సర్ అన్న. సభ ప్రెసిడెంట్ అధికారి వాయిదా అనే అధికారం సైన్ డైట్ తో చెప్పడం జరుగుతుంది. ఓకేనన్న. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థలో క్రింది వాటిలో ఏది అత్యల్ప ర్యాంకు అనుగుణంగా ఉంటుంది?
స్వతంత్ర బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి అండ్ క్యాబినెట్ మంత్రి అండ్ డిప్యూటీ మంత్రి. దీని యొక్క రైట్ ఆన్సర్ డిప్యూటీ మంత్రి అని చెప్పవచ్చు. ఓకే, దాని తర్వాత ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు 1986లో ఓకేనన్నా ఈ యొక్క ప్యాకెట్ వీటిని ఉపయోగించిన రాష్ట్రపతి ఎవరు? ఓకేనన్నా ఏపీజే అబ్దుల్ కలాం, కేఆర్ నారాయణ, ఇక్కడ జ్ఞాని జైల్ సింగ్ అని ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, జ్ఞాని జైల్ సింగ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే జ్ఞాని జైల్ సింగ్. ఎవరు సార్ అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ జ్ఞాని జైల్ సింగ్ అనేది. అంటే ఈ యొక్క రాష్ట్రపతి కొన్ని రకాల వీటో అధికారాలు ఉంటాయి. దాంట్లో ఒకటి మనకి ప్యాకెట్ వీటో అండ్ అబ్సల్యూట్ వీటో అండ్ దాని తర్వాత ఓకేనన్నా అబ్సల్యూట్ వీటో, ప్యాకెట్ వీటో, సస్పెన్స్ వీటో, ఇలాంటి వీటోలు అనేవి రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సవరణ ద్వారా డాష్ ద్వారా చేర్చబడ్డాయి. ఓకే, ఆప్షన్ ఏ 44, 42, 26, 25. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 42. దీని యొక్క అంశం ఏంటి సార్ అంటే మనకి ఇవి ప్రాథమిక విధులు అనేవి స్వరన్ సింగ్ కమిటీ ఆధారంగా వేశారు నాన్న. అయితే ఈ ప్రాథమిక విధులు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ 42వ రాజ్యాంగ సవరణను ఏమంటాం సార్ అంటే మినీ రాజ్యాంగం. ఏమంటాం సార్ అంటే మినీ రాజ్యాంగం అనే పేరుతో దీన్ని పిలుస్తారు. ఈ యొక్క రాజ్యాంగ సవరణ అనేది ఎవరి కాలంలో జరిగింది సార్ అంటే ఇందిరాగాంధీ. ఎవరి కాలంలో జరిగింది సార్ అంటే ఇందిరాగాంధీ కాలంలో ఇది జరగడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, 1975-76లో దీన్ని ఇచ్చేసారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే క్రింది వారిలో ఎవరు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాంకు యొక్క వనరు ఓకే అనుమతించినప్పుడు బ్యాంకు చెల్లించవలసిన చెక్కుగా వర్ణించారు? ఓకేనన్న కేఎం మున్షి, రాజేంద్ర ప్రసాద్, ఓకేనన్న రాజేంద్ర ప్రసాద్ అండ్ కేటీ షా అండ్ సిడి దేశ్ముఖ్. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఇది ఎవరు సార్ అంటే కేటీ షా గారు ఉండడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ క్రింది వాదన. ఓకే చూడండి, హైకోర్టు యొక్క రిట్ యొక్క అధికార పరిధి సుప్రీంకోర్టు కంటే విస్తృతమైనది. రైట్ ఆన్సర్. అండ్ ప్రాథమిక హక్కులు అమలు కోసం మాత్రమే సుప్రీంకోర్టు రిట్టు జారీ చేయగలదు. ప్రాథమిక హక్కుల అమలు మాత్రమే కాకుండా సాధారణ చట్టపరమైన అమలు కూడా హైకోర్టు రిట్లను జారీ చెయ్యగలదు. అయితే ఈ రెండు కూడా సరైనవే. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కూడా సరైనవి. వాదన కారణం. కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇది ఏ అండ్ ఆర్లు సరైనవి. కానీ ఓకేనన్న ఏ అనేది ఆర్ కు సరైన వివరణ కాదు. రెండు ఒకటేనన్న. హైకోర్టు ఈ యొక్క మొత్తం కూడా ఎక్కువ సుప్రీంకోర్టు కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది రిట్లు జారీ చేసే దానిలో. కానీ సుప్రీంకోర్టు మాత్రం రిట్లను జారీ చేసే అధికారం కేవలం ప్రాథమిక హక్కులకు మాత్రమే జారీ చేయగలదు. కానీ హైకోర్టు దానికంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ మధ్య అధికారాల పంపిణీ చేస్తుంది. అంటే ఎవరెవరి మధ్య? యూనియన్ మరియు రాష్ట్ర శాసనసభ. అంటే కేంద్రము, రాష్ట్ర శాసనసభ. ఆప్షన్ బి రాష్ట్ర శాసనసభలు, పంచాయతీ. ఆప్షన్ సి మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ. ఆప్షన్ డి గ్రామ సభ, పంచాయతీ. ముఖ్యంగా ఈ యొక్క 11వ షెడ్యూల్ ఏం చెప్తుందో తెలియదు. 11వ షెడ్యూల్ ఏం చెప్తుంది సార్ అంటే మనకి పంచాయతీ రాజ్ గురించి చెబుతుంది. అంటే ఏ దాని గురించి సార్ అంటే పంచాయతీ. ఏది సార్ అంటే మనకి పంచాయతీ రాజ్ గురించి తెలియచేయడం జరుగుతుంది. అయితే పంచాయతీ రాజ్ అండ్ యూనియన్ మధ్య ఈ యొక్క రాష్ట్ర విభజన ఏది సార్ మనకి రాష్ట్రాల మధ్య
ఈ యొక్క అధికారుల పంపిణీ కోసం మనకి 243వ ఆర్టికల్లో వీటికి సంబంధించిన పంచాయత్ రాజ్ సంబంధించి అన్ని ఉన్నాయి. ఇవి మనకి ఏ దాని ప్రకారం సార్ అంటే 93వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చడం జరుగుతుంది. 1991లో ఇవి వచ్చాయి. 1993లో అమలయ్యే మనకు ఆర్టికల్ ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం. ఏ డే సార్ అంటే ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవంగా కూడా జరపడం జరుగుతుంది మనకి ఈ దినం. ఇది ఈ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు మన యొక్క ఏ దాంట్లో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి, మీ విజయాన్ని సొంతం చేసుకోండి. ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఇదే గ్రాండ్ టెస్ట్ ని మేము ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మేము ఈ యొక్క ఇవి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.